ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే భార్యకు అబార్షన్ చేయించేసే భర్తలను చూశాం. ఆడపిల్లకేం చదువులే అన్న తల్లిదండ్రులను చూశాం. ఆడపిల్ల పుడితే భార్యను పుట్టింట్లో వదిలేసిన భర్తలను చూశాం. ఇలా ఆడపిల్లలు అన్ని రంగాల్లో మగవారికి ధీటుగా పురోగతి సాగించే రోజులు రావడం వెనుక ఎన్నో పోరాటాలున్నాయని రాష్ట్రంలో విజయపథాన రాణించిన మహిళామణులు తలుచుకున్నారు. ఆడపిల్లలకు వెన్నుదన్నుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ అండగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అభయం ఇచ్చారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసం సాగించే అమ్మాయిలు ధైర్యంగా చదువులు సాగించడానికి పోలీసు శాఖ నిరంతరం వెన్నంటే ఉంటుందని ధైర్యం చెప్పారు. అమ్మాయిలను వేధించే వారిపై కఠినమైన చట్టాలను వాడతామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయిల నడవడికను గుర్తించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి సమీప వేంపాడు టోల్ ప్లాజా వద్ద భారతీ కన్వెన్షన్ హాల్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లలు, మహిళల కోసం ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. చదువులతోనే అమ్మాయిల జీవితాలు బాగుపడతాయని ఆమె హితవు పలికారు. ఎవరు ఇబ్బంది పెట్టినా 112 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ స్కూల్స్ లోని కాలేజెస్ లోని పిల్లలు అంటే కొంత మేరకు వాళ్ళు ఆ ఏజ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకున్నాం, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్ల చాలా మంది పిల్లలు ఏమవుతుందంటే తప్పుగా పడే పరిస్థితి వస్తాను. అది ఎందుకు తప్పుగా పడే పరిస్థితి వస్తానంటే ఆడపిల్లలు అసలు శుభ్రంగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు. అమ్మ నిజంగా తల్లిగా చెప్పిన మాట చాలా వాస్తవం. ఇంతకు ముందు ఆడపిల్ల పుట్టబోతుంది స్కానింగ్ లో వస్తే స్కానింగ్ అబార్షన్ చేయించేసి ఆడపిల్ల పుట్టబోతున్న మగపిల్లనే కావాలి అన్న సందర్భాలు చాలా చూసాం. ఇంకో విషయం చెప్పిన చాలా సందర్భాల్లో ఆడపిల్ల పుట్టితే భర్త వదిలేసి పుట్టింట్లో వదిలేసిన సందర్భాలు కూడా చూసాం. అంటే ఆడపిల్ల పుట్టితే పుట్టలేని వాళ్ళు ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అనుకునే తత్వాలు కొన్ని రోజులు ఏమైందంటే పుట్టితే పుట్టారు ఆడపిల్లని 5వ తరగతి 6వ తరగతి చదివించడం మానేసి వాళ్ళు మెచ్యూర్ అయిన వెంటనే కూడా ఇమీడియట్ గా పెళ్లి చేసి పంపించేసే పరిస్థితి. ఈ రోజు మీరందరూ కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అందరూ. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మకం పెట్టుకొని వాళ్ళు తిని తినగా వాళ్ళకు కూడా భోజనం చేయకపోయినా నా బిడ్డ భోజనం చేయాలి, నా బిడ్డ నలుగులో అయితే మంచి బట్ట కట్టుకోవాలి, నా బిడ్డ నలుగులో అయితే చాలా మంచిగా కనిపించాలి అని చెప్పి వాళ్ళు త్యాగాలు చేసుకొని మిమ్మల్ని అందంగా తయారు చేసి రోడ్డు మీద పంపిస్తున్నారు. అటువంటి ఈరోజు చాలా సందర్భాలు నేను చూసే పరిస్థితులు ఏంటంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మీద తిరిగి కేసులు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డ పెంచడానికి ఎంత ఆడగా పెళ్లి ఎదుగుతూ ఉంటే ఒక ఆనందం, ఒక భయం. అమ్మ పెళ్లి ఎదుగుతుంది, దీనికి పెళ్లి చేయాలి, కట్నమే ఇవ్వాలి, నా బిడ్డ ఏలా చూసుకోవాలి ఏంటి అని అంతే తప్పించి ఏ రోజు ఆడబిడ్డ తక్కువగా మాట్లాడే పరిస్థితి రాదు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డిఎస్పీలు పోతిరెడ్డి శ్రీనివాసరావు, జిఆర్ఆర్ మోహన్, బి మోహన్ రావు, ఈ శ్రీనివాసరావు, కె రవికుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలసూర్యారావు, మురళి, రేవతమ్మ, రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.